ఒక్కసారి ఆగు, ఇది విను. కొంతమంది అబ్బాయిలకి కాలేజ్కి వెళ్ళడం అంటే చదువు కోసం కాదు, ఎవరో ఒక అమ్మాయిని బుట్టలో వేసుకుని తన లైఫ్ పాడు చేయడం కోసం. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారంటే దాని వెనుక ఏదో స్వార్థం ఉంటుంది. ముందు చూపులతో మొదలు పెడతారు, తర్వాత మాటలతో ఆకర్షిస్తారు. నువ్వే స్పెషల్ అంటారు, నీలాంటి అమ్మాయి లేదు అంటారు. అమ్మాయి నమ్ముతుంది, అది ప్రేమ అనుకుంటుంది, కానీ అతనికి అది కేవలం టైం పాస్. మెల్లగా నీ టైం తీసుకుంటాడు, నీ మనసు తీసుకుంటాడు, నీ నమ్మకం మొత్తం తన దగ్గర పెట్టుకుంటాడు. తర్వాత అసలు రంగు బయటపడుతుంది. నీ మెసేజ్కి లేట్ అయితే కోపం, ఎవరితో మాట్లాడినా డౌట్, నీ లైఫ్ మీద కంట్రోల్ చేయాలని చూస్తాడు. ఇంకా ఒక స్టేజ్కి వెళ్తే నువ్వు నాదివి మాత్రమే, నన్ను వదిలేస్తే నేను బ్రతకను అంటూ ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తాడు. అక్కడ అమ్మాయి ప్రేమలో కాదు, భయంలో బ్రతుకుతుంది. రోజు రోజుకి ఆమె నవ్వు తగ్గిపోతుంది, మాటలు తగ్గిపోతాయి, లోపలే ముక్కలైపోతుంది. ఫోన్ చేతిలో పెట్టుకుని ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తుంది. వచ్చేది ప్రేమ కాదు, మళ్ళీ ఒత్తిడి, మళ్ళీ బాధ. అమ్మాయిలు ఇలాంటి వాళ్ళకి అస్సలు అవకాశం ఇవ్వకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు ఏదీ ఎక్కువ కాదు. నో అనడం తప్పు కాదు, అది నీ శక్తి. తప్పు ఎక్కడ జరిగినా ఎదిరించండి, భయపడి దాక్కోకండి. నీ ఒక్క స్ట్రాంగ్ రిప్లై ఇంకో అమ్మాయికి రక్షణగా మారుతుంది. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను నిజంగా గౌరవించేవాడు ఎప్పుడు నిన్ను భయపెట్టడు, బ్లాక్ మెయిల్ చేయడు. నీ నోని అర్థం చేసుకునేవాడే నిన్ను నిజంగా ప్రేమించేవాడు. ఇప్పుడు అబ్బాయిలకి గట్టిగా వినండి. ఒక అమ్మాయి నిన్ను నమ్మి మాట్లాడితే అది నీ గెలుపు కాదు, అది నీ బాధ్యత. ఆమె ఎమోషన్స్తో ఆడుకోవడం స్టైల్ కాదు, అది ఒకరి జీవితాన్ని పాడు చేసే పని. ఈరోజు టైంపాస్ కోసం ఎవరినైనా వాడుకుంటే రేపు అదే నీ జీవితంలో తిరిగి వస్తుంది. ఒక అమ్మాయి కన్నీళ్లు సరదా కాదు, ఆ కన్నీళ్ల వెనక ఒక హృదయం ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక భవిష్యత్తు ఉంటుంది. నీ వల్ల ఎవరో ఒక అమ్మాయి భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తే అది ప్రేమ కాదు, అది నేరం. గుర్తుపెట్టుకోండి, నిన్ను వాడుకునే వాళ్ళకు అవకాశం ఇవ్వడం కంటే ఒంటరిగా ఉండడం ఎంతో గొప్పది. నీ విలువ తెలుసుకునే వరకు ఎవరిని నీ జీవితంలోకి అనుమతించకు. ఎందుకంటే నీ జీవితం ఒక ఎక్స్పెరిమెంట్ కాదు. ఇలాంటి వాళ్ళను మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి.